వంగవీటి రంగా 77వ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి నియోజకవర్గ కాపు బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వంగవీటి రంగా అభిమానులు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి గవర్నమెంట్ ఆసుపత్రి కోడలలో ఉన్న రంగా విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ జయంతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కాపు బలిజ సంక్షేమ సంఘం నాయకులు మరియు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ రంగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని అన్నారు. కుల మత రాజకీయాలకు అతీతమైన నాయకుడని కొనియాడారు. రంగా అభిమానులు అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నారని రంగా ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని అన్నారు. రంగా పేద ప్రజల ఆశా జ్యోతి అని ఆయన జీవితమంతా పేదల కోసం అంకితం చేశారని చెప్పారు. అందుకే కుల మతాలకు అతీతంగా అందరి మనసుల్లో రంగా నిలిచిపోయారని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా బలిజ సోదరులు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, పూల కృష్ణయ్య, స్వర్ణమూర్తి, భాను, యానాది తదితరులు పాల్గొన్నారు. ఈ శ్రీకాళహస్తిలోనే వంగవీటి మోహన్ రంగా గారి యొక్క విగ్రహం కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. వారి ఆశయాలకు అనుగుణంగా పార్టీలకు సంబంధం లేకుండా ఇక్కడ అందరూ కూడా హాజరైనారు. ఈ పార్టీలకు సంబంధం కాదు, కులాలకు సంబంధించింది కూడా కాదు. వంగవీటి మోహన్ రంగా గారి యొక్క ఆశయాలకు మేమందరం కూడా కట్టుబడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి జోహార్ వంగవీటి మోహన్ రంగా. వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ శ్రీకాళహస్తిలో మన బలిజ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన ఒక మతానికి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని మతాలకు అన్ని కులాలను సేకరించినటువంటి కార్మిక కర్షక వ్యక్తులందరికీ కూడా ఆదర్శంగా నిలబడిన వ్యక్తి. ఆయన ఒక పూర్తిని మేము ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడుస్తామని, ఆయనకు మేము ఎప్పుడు ఎల్లవేళ ఆయన ఆలోచనలే మా ఒక ఆలోచనలుగా ఉపయోగిస్తామని చెప్పి తెలియజేస్తాం.